నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రీన్ టీతో శుభోదయం అండి. డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నాతో పాటు మా హస్బెండ్కి కూడా గ్రీన్ టీ చేశానండి. అప్పుడప్పుడు ఆయనకి సి విటమిన్ ఏదైనా తక్కువైంది అన్నప్పుడు గ్రీన్ టీ తాగుతారనమాట. దీనిలో నిమ్మకాయ పిండుతాం కదా, అందుకని అనమాట. ఇద్దరు ఇక్కడ గ్రీన్ టీ తాగడానికి బాల్కనీలోకి వచ్చామన్నమాట. మీకు ఎప్పుడు చెప్తాను కదా, మనం టీ కాఫీ ఏం తాగినా కూడా ఆ 5 నిమిషాలు చక్కగా చుట్టూతో ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ తాగడమో, లేదంటే మనతో మనం స్పెండ్ చేసుకుంటా తాగడమో చేస్తే రోజంతటికి కావాల్సిన ఎంతో ఎనర్జీ వస్తుందండి. అంతేగాని ఏదో అదరా బదరాగా ఏదో అయిపోయిందిలే తాగేసామన్నట్టుగా మాత్రం తాగకూడదు కదా. మాది తూర్పు ఫేస్ అవడం వలన సూర్యభగవానుడు ఆయన వెచ్చటి కిరణాలని డైరెక్ట్గా మా ఇంట్లో వరకు తీసుకొచ్చేస్తాడండి. పైగా ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిందేమో, అలా చక్కగా వేడిగా ఉన్న వాతావరణంలో పొద్దున్నే ఉన్న సూర్యకిరణాలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చక్కగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తా బాల్కనీలో కూర్చుని అయితే గ్రీన్ టీ తాగేసి ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళానండి. ప్రతిరోజు కూడా స్టార్టింగ్ అనేది చాలా బాగుండాలండి. బాగుంటాం అంటే ఏంటంటే మనసు ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోవాలి. అంతేగాని గజిబిజి గందరగోళంగా స్టార్ట్ చేస్తే ఇంకా ఆ రోజంతా అలాగే ఉంటుంది. ఇదిగోండి గ్రీన్ టీ చేయిగా వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మొక్కల్లో వేస్తానండి. ఇది మంచి ఎరువులాగా పనిచేస్తుంది. మనకి టీ పొడి ఎలా పనిచేస్తుందో అంతకన్నా ఎక్కువ మంచిగా పనిచేస్తుందండి గ్రీన్ టీ వేస్ట్ అనమాట. సరే, ఇంకా ఆ పనులన్నీ అయిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇల్లు ఊడ్ చేసేసి తుడుచుకొస్తున్నాను. ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే లోపే నేను ఇల్లు ఊడ్ చేసి తుడిచేస్తాను అనమాట. ఇది ఎందుకో చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మన అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుతున్న మాట అది ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటారు కదండి, మగ మనిషి ఇంట్లో నుంచి వెళ్ళే లోపే మనము ఇల్లంతా ఊడ్ చేసి శుభ్రం చేయాలి, అంతేగాని వాళ్ళు వెళ్ళిన తర్వాత చేయకూడదు అని. ఇది మాత్రం ఫాలో అవుతానండి. చక్కగా ఇల్లంతా ఊడ్చేసి తుడుచుకొస్తున్నాను. రోజు తుడుచుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు ఆ రోజు మా బాబాళ్ళు ఇద్దరు ఇంట్లో లేరు, ఎక్కువగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లేరు, రాకపోకలు లేవు అన్నప్పుడు ఆ రోజు ఇల్లు తుడవకుండానే ఉంటానండి. నీట్గానే ఉంటుంది అనమాట. కానీ ఆల్మోస్ట్ రోజును తుడవటానికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఇల్లంతా తుడిచేసుకుని ఇంకా నేను హ్యాండ్ వాష్ అన్నీ చేసుకుని వచ్చేసి టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశానండి. మొన్న పూర్ణాలు చేశాను కదా, పూర్ణాలకి మనము పిండి చాలా గట్టిగా రుబ్బుకుంటాం కదా, చక్కగా ఆ పిండి నీట్గా ఏమి కొంచెం కూడా పులవకుండా బాగుందండి. ఒక్కొక్కసారి మనం అట్టుపిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన పులుస్తుంది కదా, ఇది గట్టిగా ఉండటం మనం పులవలేదనమాట. ఇంకా దానిలో ఏం చేశానంటే కొద్దిగా రాగి పిండి కలిపాను. రాగి పిండి కలిపి ఇలా దోశలాగా చేస్తున్నానండి. ఏ దోశలైనా సరే, అది రాగి దోశలైనా లేదంటే గోధుమ పిండితో వేసే అట్లయినా మన మామూలు బియ్యం పిండి అట్లయినా కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి. నార్మల్ దోశ కన్నా అలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే ఒక్కొక్కసారి పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు కలిపేస్తాను, ఒక్కొక్కసారి ఇలా పైన కూడా చల్లుతానండి. ఆ టైంకి ఉన్న మన మూడుని బట్టి అనమాట. ఇంకా అలా దోశలు వేస్తున్నాను. ఎప్పుడు కూడా దోశలు చేసేటప్పుడు వేడివేడిగానే సర్వ్ చేసేస్తానండి. ఒక్కొక్క దోశ వేసి ఒక్కొక్కరికి ఇచ్చేస్తూ ఉంటాను. అలా ఉంటేనే నాకు మంచిగా ఫుడ్ తిన్నట్టు అనిపిస్తుందండి కదా. మనం ఏదైనా సరే చూడండి, టిఫిన్ అయినా లేదంటే లంచ్ అయినా డిన్నర్ అయినా వేడివేడిగా తింటే ఒక ముద్ద ఎక్కువ తింటాము, ప్లస్ అది చక్కగా ఈజీగా ఒంటికి పట్టినట్టు అనిపిస్తుంది కదండి. వీలైనంత వరకు అంటే ఏదన్నా మనం ఏదో బయటికి వెళ్తున్నాము అన్నప్పుడు తప్పితే వీలు కుదిరినంత వరకు వేడివేడిగా తింటమే మంచిదండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ శీతాకాలంలో మాత్రం వేడివేడిగానే ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. అలా మాత్రం నాకు కుదిరినంత వరకు మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన ఏదో ఒక కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటానండి. అది వంట వండే విషయంలో అయినా సరే, అది తినే విషయంలో అయినా మ్యాక్సిమం నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేస్తానండి. దోశల్లోకి నాకెందుకో వేరుశనగ పప్పుల చట్నీ నచ్చదండి. మా బాబాళ్ళకి మాత్రం ఆ చట్నీనే కావాలండి. కొబ్బరి వేరుశనగ పప్పుల చట్నీ వాళ్ళకి చేశాను. నాకైతే దోశల్లోకి కంపల్సరీగా రోటి పచ్చడి కానీ ఇలా నిల్వ పచ్చడి కానీ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో పండుమిరపకాయ చట్నీ ఉందండి. దాన్ని ఏంటంటే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది క్వాంటిటీని తాలింపు చేసుకుంటాను. ఇంగువతో తాలింపు పెట్టుకుంటే భలే బాగుంటుందండి.
అలా టిఫిన్ సెక్షన్ అంతా కానిచ్చేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చానండి. చలికాలం స్టార్ట్ అవ్వడమే చాలా తీవ్రంగా స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ రోజే కాళ్ళు పగిలిపోవడం, చేతులు అంతా రఫ్గా అయిపోవడము, ఫేస్ అంతా డ్రైగా అయిపోవడం అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏం చేశానంటే నేను స్నానం చేయటానికి ముందైతే పొద్దున్నే పెరుగు మీద మేగడ ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఆ పెరుగు మీద మేగడని మొహానికి, చేతులకి, ముంజేతులకి అంతా రాసుకుంటానండి. స్నానం చేసిన తర్వాత అయితే మాత్రం పాల మీద మేగడ ఉంటుంది కదా, అది బాగా పనిచేస్తుంది స్నానం చేసిన తర్వాత. మీరు కావాలంటే గమనించుకోండి. ఇది ఇప్పుడంటే వ్యాజిలైన్లు, రకరకాల మాయిశ్చరైజింగ్ లోషన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి, కానీ పాతకాలంలో మన అమ్మమ్మలో, మన జేజంలో ఇదే కదండి వాడేది. పాల మీద మేగడ, నెయ్యి, పెరుగు మీద మేగడ ఇవే కదా. నేనైతే మ్యాక్సిమం అవే ఎక్కువ మెయింటైన్ చేస్తానండి మన స్కిన్ కేర్ కోసం అనమాట. నేను పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు మీద మేగడ తీసుకుని ఫేస్కి, చేతులకి రాసుకుంటాను. స్నానం చేసి రాగానే మాత్రం పాల మీద మేగడ కొద్దిగా తీసుకుని ఫేస్కి అట్లా రాసుకుంటే ఆ పగిలినట్టుగా ఉండకుండా డ్రైనెస్ అంతా కూడా తగ్గి భలే స్మూత్గా చక్కగా ఉంటుందండి. అంటే వీటి గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము ఇంట్లో ఉన్న వస్తువులతో మన స్కిన్ కేర్ కానివ్వండి, లేదంటే హెయిర్ కేర్ కానివ్వండి చేసుకోవాలని అనిపిస్తుంది. నేను దానికి సంబంధించి ఎప్పుడు మన వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి నాకు తోచిన టిప్స్ రూపంలో వీడియోస్ పెడతానే ఉంటాను కదా. ఇంకా ఏం చేశానంటే బట్టలు ఆరేయడానికి డాబా పైకి వచ్చానండి. మీకు నిన్న చెప్పాను కదా పాత శారీస్ అన్నీ తీశాను అని. అప్పట్లోనే ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ అండి. ఇప్పుడు ఈరోజు కట్టుకున్న శారీ కూడా మీరు నమ్ముతారా, అప్పట్లోనే 1100 పెట్టి కొనుక్కున్నానండి నేను. కాకపోతే ఏంటంటే క్వాలిటీనే అన్నట్టు రేటు పెట్టినా కూడా ఇప్పటికీ ఈ చీరలో షైనింగ్ పోవడం కానీ లేదంటే ఏమన్నా పాడవడం కానీ ఏమీ జరగలేదండి. ఇది పైగా లైట్గా మిర్రర్స్ ఉన్న శారీ అనమాట, ఏమీ పాడవలేదు. కాకపోతే ఏంటంటే అప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా షార్ట్ స్లీవ్స్ పెట్టుకున్నానండి. అదే నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 10 years నుంచి నేను చేతులు లాంగ్ స్లీవ్సే కుట్టించుకుంటున్నానండి. అందువల్ల కొద్దిగా పొట్టి చేతులు ఉండేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సరే డైలీ యూస్కే కదా అని చెప్పేసి వేసేసుకున్నానండి. ఎలా ఉంది ఈ చీర? నిజంగా ఈ చీరని కాదండి, నేను ఎప్పుడు కూడా బట్టల్ని ఎంతో భద్రంగా చూసుకుంటానండి. అది చాలా రేటు పెట్టి కొన్నాము అని కూడా కాదు, ఎందుకో నాకు అవన్నీ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఏ క్లాత్ని ఎలా ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నట్టుగా నేను చూసుకుంటానమాట. మీకు ఎప్పుడు చెప్తాను కదా, నేను నాకు ఇంతకుముందు మా పైడమ్మ ఉతికినప్పుడైనా ఇప్పుడు వాషింగ్ మిషన్లో కొనుక్కున్న తర్వాత అయినా సరే కూడా నేను ఏం చేస్తానంటే మా బాబాళ్ళవి కొంచెం బ్రాండెడ్ షర్ట్స్ కానివ్వండి, మా హస్బెండ్ మంచి కాటన్ ఖద్దర్ షర్ట్లు కానివ్వండి, నావి కొంచెం మంచి కాస్ట్లీ శారీస్ కానీ ఇవేమీ కూడా మెయిడ్కి వేయటం కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయటం కానీ చేయనండి. నేనే వీలు చూసుకుని వాటిని చక్కగా ఇలా మా డాబా పైకి తీసుకొచ్చి చక్కగా జెంటిల్ వాష్ అంటారే అలా ఆ క్లాత్ని బట్టి నేను చక్కగా చేతితో వాష్ చేసుకుంటానండి. అలా కనుక మనం మెయింటైన్ చేస్తే ఎంత కాలమైనా సరే అది ఎంత రేటు చీరైనా, తక్కువ రేటైనా ఎక్కువ రేటైనా ఎక్కువ కాలం మన్నుతుంది అనమాట. అలా బట్టలు అవి ఆరేసి వచ్చేసి ఇంకా కిందకు వచ్చి వంట చేశానండి. ఈరోజు ఏంటంటే బీరకాయ శనగపప్పు చక్కగా ఇగురు కూరలాగా వండి కాకరకాయ ఫ్రై చేశానండి. ఈ రెసిపీస్ చాలాసార్లు మీకు చూపించాను కదా అని ఈరోజు నేనేం పర్టికులర్గా దాన్ని వీడియో తీసైతే షేర్ చేయలేదండి. ఓకేనా. చక్కగా ఇంకా వంట అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా అంతా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మామూలుగానే నేను రైస్ అనేది కాసేపట్లో తినబోతున్నాం అనగా వండుతానండి. ఇప్పుడు చలికాలం కదా, ఇంకా బాగా కేర్గా ఉండి అందరం ఇంకొక అరగంటలో భోంచేస్తాము అనగా అప్పుడు ఆ రైస్ వండేస్తాను. అలా వంట చేసేసి చక్కగా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఒక చిన్న న్యాప్ అంటారే అలా మాత్రం నేను కొంచెం సేపు పడుకుంటానండి. ఒక పావుగంట నుంచి అరగంట వరకు అలా పడుకుంటాను అనమాట. అలా పడుకుంటేనే నాకు రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉండి ఇంటి పనులు అన్నీ బాధ్యతగా చూసుకునే ఆడాళ్ళు
కాసేపు అయినా మధ్యాహ్నం కొంచెం సేపు ఒక చిన్న కునుకు తీయాలండి. నిద్ర రాకపోయినా కనీసం నడువైనా వాల్చాలి. అలా కనుక కొంచెం రెస్ట్ తీసుకుంటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో ఈవినింగ్ మన పనులు చేసుకోవడానికి. ఇంకా అలా కాసేపు రెస్ట్ తీసుకుని లేచిన తర్వాత ఏంటంటే బాల్కనీలో ఉన్న కొన్ని క్రోటన్స్ మొక్కలకండి కొన్ని ఆకులవి ఎండిపోయి అలా ఉన్నాయి అన్నమాట. అలా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు నేను కొంచెం ఫ్రీ టైంలో నీట్గా కట్ చేసేసుకుని కొంచెం ఆ మొక్కలను కూడా ట్రిమ్ చేసుకుంటానండి. ఆ పని చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా అందరూ అంటారు కదా తోట పని అని. మాకు అంత పెద్ద తోట లాంటిది లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న మొక్కల్ని నేను కొంచెం వెసులుబాటుగా ఉంది, నాకు పని కొంచెం ఎక్కువ లేదు అన్నప్పుడు వాటి మీద కాస్త కేర్ తీసుకుంటానండి. నిజంగానే అందరూ అనటం కాదు కానీ మొక్కలకు సంబంధించిన పని ఏదైనా చేస్తుంటేనండి మనసు భలే రిలీఫ్గా ఉంటుందండి. అసలు మొక్కలకు సంబంధించిన కాదండి, ఏదైనా సరే మనము ఆ పని మీద 100% శ్రద్ధ పెట్టి చేస్తే నిజంగా ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుందిను. ఇంకోటి ఏంటంటే మనం పని చేసిన తర్వాత అలసిపోయినట్టుగా కాకుండా చాలా రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుందండి. కావాలంటే మీరు గమనించుకోండి, నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, పదే చెప్తాను. మనకి రోజులో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు బోల్డన్ని బాధ్యతలు, ఏదో ఒక సమస్యలు జీవితం అన్న తర్వాత వస్తూనే ఉంటాయి కదండి. ఇంకా ఏవేవో ఆలోచనలు ఇలా 100 రకాల ఉంటాయి. బాధ్యతలతో పాటు పనులు, మానసికంగా కానీ శారీరకంగా కానీ డిస్టర్బెన్సెస్ ఇలా ఉంటాయి కదా. వీటన్నిటినీ మనము చక్కగా నవ్వుతా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలంటే మాత్రం మనం చేసే ప్రతి పని మీద 100% ఎఫర్ట్ పెట్టి చేయాలండి. అంటే ఒక పని చేస్తున్నాం అనుకోండి, ధ్యాస ఆ పని మీదే పెట్టి చేస్తే ఆ పని చక్కగా సవ్యంగా అవుతుంది. మనం కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటాము. మనకి ఎటువంటి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము సునాయాసంగా ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తాం అనిపిస్తుందండి నాకు. నిజంగా ఒకే కంగారు పడిపోయి అది పనికైనా కానివ్వండి లేదంటే లైఫ్లో వచ్చే సమస్యలకైనా కంగారు పడిపోతే సొల్యూషన్ రాదు కదా. నాకైతే హడావిడి పడితే పని కూడా సవ్యంగా చేయలేనండి. అమ్మో పని ఉంది అనుకుంటే నేను చేయలేను. ఇది నాకు ఇదివరకు ఏమనిపించేదంటే అంటే నా పెళ్ళైన కొత్తలో చుట్టూతో ఉన్న మనుషులను చూసి వాళ్ళేంటి హరీబరీగా కంగారు పడతా చేస్తున్నారు, నాకు అలాంటి కంగారు ఉండదేంటి అనుకునేదాన్ని అండి. అలా కంగారు పడట్లేదేంటి, అదేమన్నా నా లోపమేమో అని నా మనసుకు అనిపించేది. కానీ పోను నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుడు నాకు అదొక ఒక మంచి ప్లస్ పాయింట్, నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ దేవుడు ఇచ్చింది అనిపించింది. ఎందుకంటే ఏ పనైనా కంగారు పడతా అయితే చేయనండి, నేను ఆరాంగానే చేస్తా. అట్లానే ఆరాంగా బోల్డంత టైం టేకింగ్గా చేయను, చాలా ఇన్ టైంలోనే చేస్తాను. కంగారు పడితే అస్సలు చేయలేను పని. అది భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు కదా, అలా భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనమాట, కంగారు పడకుండా ఏ పనైనా చేయటం. ఇదిగో చూడండి, నేను మామూలుగా బాల్కనీ కానీ సందు కానీ కడిగినప్పుడు ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా చక్కగా బాగా వాటరింగ్ చేసి చక్కగా దానిపైన ఉన్న డస్ట్ అదంతా పోయేటట్టు చేస్తానండి. ఇంకా వీటిని చూడగానే ఏమనిపించిందంటే ఇప్పుడైతే బాల్కనీ కడగలేను అనుకుని చక్కగా తాపీగా కూర్చుని వాటిని చక్కగా ఒక మంచి తడి క్లాత్ తీసుకుని వాటిపైన మంచిగా వాటర్ చల్లేసి నీట్గా తుడుచుకుంటూ వచ్చానండి. అలా పచ్చటి మొక్కలతో కాసేపు స్పెండ్ చేస్తే మనసంతా భలే రిలాక్సేషన్గా ఉందండి. నేను రోజువారీ చేసే అన్ని పనుల్లో కూడా నేను ఎలా హ్యాపీగా ఉంటాను, నేను ఎలా రిలాక్స్ అవుతాను అన్నది మాత్రం కంపల్సరీగా చూసుకుంటానండి. నా కోసం నేను మాత్రం ఇలాంటి అన్ని విషయాల్లో చాలా స్వార్థంగానే ఆలోచిస్తానండి. స్వార్థంగా ఆలోచించడం కాదు, మన ఆడవాళ్ళందరం కూడా అలా ఆలోచించాలి. అలా ఆలోచించి మన కోసం మనము సంతోషంగా గడిపితేనే మనం బాగుంటాం, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా బాగుంటుందండి. చూడండి, చక్కగా అలా క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ ఎంత కళకళలాడతా చక్కగా థ్యాంక్స్ చెప్తా మనతో బోల్డెన్ కబుర్లు చెప్తున్నట్టు అనిపించింది నాకు. అవును కదండి, చక్కగా కళకళలాడతా పచ్చగా అలా ఊగుతున్న మొక్కలను చూస్తుంటే నిజంగా అవి మనతో మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదండి. నిజంగానే మొక్కలు మన మాటలు వింటాయి అంటండి. తెలుసా మీకు ఈ విషయం? నిజంగా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానే. ఓకేనా? ఈ రోజుకైతే ఇది అండి మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.